ఒరిజినల్ కంటెంట్ కోసం చాలా కష్టపడుతున్నాం. సో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ఆన్ ద వీడియో. కీప్ సపోర్టింగ్ us. కమ్స్ టు ద పార్ట్. వీడియో విషయానికి వస్తే ఈ రోజు వీడియోలో హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి అండ్ మనం ఎందుకు ఈ హెల్తీ లైఫ్ స్టైల్ని అంత ఇంపార్టెంట్గా చూసుకోవాలి, హెల్తీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలి అంటే మోటివేటెడ్గా ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? హెల్తీ లైఫ్ స్టైల్ గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే ఒక విషయం చెప్పింది. అదేంటంటే హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఓన్లీ ఎలాంటి డిసీజెస్ రాకుండా చూసుకోవడం కాదు, ఫిజికల్గా బాడీకి కావాల్సిన మంచి ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ తీసుకుంటూ, మెంటల్గా ఎలాంటి టెన్షన్స్ లేకుండా తగినంత రెస్ట్ తీసుకుంటూ ఒక మంచి సోషల్ ఫ్యామిలీలో ఉండడం. కానీ ప్రెజెంట్ మనం ఉన్న ఈ బిజీ ప్రపంచంలో హెల్దీ అనే విషయాన్నే పక్కన పెట్టేసి అండ్ ఎలా ఉంటున్నామో కూడా తెలియకుండా పరిగెడుతూ ఉన్నాం. మనం మన ఫాస్ట్ అండ్ ఈజీ లైఫ్ స్టైల్కి బాగా అలవాటు పడిపోయాం. అసలు ఏం తింటున్నాం అనే విషయాన్ని కూడా ఆలోచించడమే లేదు. కొంతమంది అయితే రోజు పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీస్తోనే డేని గడిపేస్తూ ఉంటారనమాట. మొబైల్ చూసుకుంటూ నిద్రపోతూ మర్చిపోతూ ఉంటారు. ప్రెజెంట్ ఉన్న కాంపిటేటివ్ వరల్డ్లో చాలా మంది హెల్త్ని పట్టించుకోకుండా వర్క్ అండ్ మనీ కోసం చాలా కష్టాలు అయితే పడుతూ ఉన్నాం. మనం ఎంత కష్టపడినా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి కదా, అసలు ఎంత సంపాదించినా ఒక ఆరోగ్యం లేకుంటే ఏం చేయలేమనేది కదా. అందుకే హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఇప్పుడు అసలు సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే చాలా మంది మార్నింగ్ టు ఈవినింగ్ కంప్యూటర్స్ ముందు అలా కదలకుండా కూర్చోవడం వల్ల ఒబేసిటీని ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. హెల్తీ లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వకపోవడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారు. అసలు మనకు హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను ఒక చిన్న స్టోరీ మీకు చెప్తానే. ఒక రాజు ఉండేవాడనమాట. తను తన కింగ్డమ్ని చాలా బాగా పరిపాలించేవాడు. బట్ కానీ లేజీ పర్సన్. తన ఆరోగ్యం గురించి అసలు ఆలోచించేవాడే కాదు. అతని దగ్గర ఉన్న హోదా వల్ల ఎప్పుడు తినడం, నిద్రపోవడానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. సో కొన్ని డేస్ తర్వాత ఈ కింగ్ చాలా లావైపోయాడు. నడవడానికి కూడా రానంతగా లావైపోయాడు. సో చాలా మంది డాక్టర్స్ని అయితే కలిశాడు. బట్ ఎలాంటి యూజ్ లేదు. ఒక వ్యక్తి కింగ్ కోటకు వచ్చి, నేను కింగ్ని మామూలు వ్యక్తిగా చేయగలను, కానీ ట్రీట్మెంట్ కోసం కోట దగ్గరికి రాను, రాజే నడుచుకుంటూ నా ఇంటి దగ్గరికి రావాలి అంటాడు. అప్పుడు రాజు నడవడానికి ఇబ్బందిగా ఉన్నా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని నడుచుకుంటూ ఆ వ్యక్తి చెప్పిన ఇంటికి వెళ్తాడు. బట్ అక్కడ ఎవరు ఉండరు. ఇలా చాలా రోజులు తన కోసం నడుచుకుంటూ ఇంటి దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడ ఎవరూ ఉండరు. కానీ రాజు యొక్క హెల్త్ రోజు నడిచి రావడం వల్ల కొంచెం వెయిట్ తగ్గి యాక్టివ్గా ఉండడం గమనించాడు. అప్పుడు రాజు, మన దగ్గర ఎంత డబ్బున్నా ఏమున్నా హెల్త్ని కాపాడుకుంటేనే మంచి లైఫ్ లీడ్ చేయగలమని తెలుసుకున్నాడు. హెల్త్ని కాపాడుకోవాలంటే ఫిజికల్గా కష్టపడాలని తెలుసుకున్నాడు. సో ఎంత మనీ సంపాదించినా ఏం చేసినా హెల్తీ లైఫ్ స్టైల్ అన్నది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అసలు హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? ఇదే కదా మీ డౌట్? అయితే నేను చెప్తాగా, వినేసేయండి. హెల్తీ లైఫ్ స్టైల్ అంటే మెయిన్గా 3 ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయి. ఈ 3 విషయాలను బ్యాలెన్స్ చేయగలిగితే మనం హెల్తీ లైఫ్ స్టైల్ని సొంతం చేసుకోవచ్చు. అవేంటంటే, 1 మనం తీసుకునే ఫుడ్, 2 ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మెంటల్ హెల్త్. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఎలా ఫాలో అవ్వాలన్నది ప్లాన్ చేసేద్దాం. ఫస్ట్ది ఫుడ్. మన బాడీ ఒక మెషిన్ లాంటిది. ఈ మెషిన్ వర్క్ అవ్వాలి అంటే ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీ కోసం ఏది పడితే అది తింటూ ఉంటాం. బేసిక్గా మనం ఇప్పుడు ఎలా తయారయ్యామో అందరికీ తెలిసిన విషయమే కదా. ఇంట్లో ఎంత మంచి ఫుడ్ చేసినా అసలు బయట ఫుడ్ లేకుంటే తినలేం. ఎందుకంటే బయట ఫుడ్కి అడిక్ట్ అయిపోయాం కాబట్టి. 2 డేస్కి ఒక్కసారైనా ఆ స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ చేయడం మాత్రం మానం కదా. ఒక వీక్లో 5 డేస్ ఇంట్లో చేసిన ఫుడ్ తినండి అండ్ లాస్ట్ 2 డేస్ అంటే వీకెండ్స్ మీకు ఇష్టమైన ఫుడ్ తినండి. ఇలా చేయడం వల్ల హెల్త్కి హెల్త్ దొరుకుతుంది అండ్ మీరు తినాలనుకున్న బయట ఫుడ్ కూడా తిన్నట్టుంటుంది కదా. సో మనకి న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం. కొన్ని ఫుడ్స్ తక్కువ తిన్నా ఎక్కువ ప్రోటీన్స్ అండ్ వైటమిన్స్ ఉంటాయి. కానీ కొన్ని ఫుడ్స్లో ఎంత తిన్నా ఏం లాభం ఉండదు. సో ఎక్కువ ప్రోటీన్స్ అండ్ వైటమిన్స్ ఉన్న ఫుడ్స్ తినాలి. వెజ్జీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కార్బోహైడ్రేట్స్ని తగ్గించి మంచి ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకుంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా చూసుకోవచ్చు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, న్యూట్రిషన్ ఫుడ్ తినాలంటే ఎక్కువ ఖర్చే అవుతుంది. బట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే తక్కువ ఖర్చు అవుతుంది కదా. ఒక్కసారి ఆలోచించండి. హెల్త్ పాడైపోయాక హాస్పిటల్లో ఖర్చు పెట్టేదానికంటే మంచి ఫుడ్ తింటే అయిపోతుంది కదా. సో మనం హెల్త్ని కాపాడుకోవాలంటే మొదటిగా చేయాల్సిన పని బయట ఫుడ్ తినడం మానాలి. మరి మన నెక్స్ట్ పాయింట్, ఫిజికల్ ఎక్సర్సైజెస్. ఫిజికల్ ఎక్సర్సైజెస్ అంటే ఏదో ఒక విధంగా మన బాడీకి పని చెప్పడం.
ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అనుకునేది సాధించాలి అంటే ఫస్ట్ ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం. రోజు జిమ్కి వెళ్ళో లేకుంటే ఇంట్లోనే ఎక్సర్సైజ్ లేదా యోగా చేసైనా ఫిట్గా ఉండొచ్చు. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఎక్సర్సైజ్ అండ్ యోగా చేయడానికి తీరికే దొరకదు. ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఫిట్గా ఉండడమే కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది అండ్ రోజంతా కూడా యాక్టివ్గా ఉండొచ్చు. ఇప్పుడు రోజు మనకున్న ఎక్స్ట్రా టైంని మొబైల్ చూసేదానికే వాడుతున్నాం కదా, సో ఆ టైంలో కొంచెం టైం అయినా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడానికి సెట్ చేసుకుంటే జరిగే నష్టం ఏముంటుంది చెప్పండి. ఇలా చేస్తే మన డే టు డే లైఫ్లో ఫిట్నెస్ ఒక పార్ట్ అయిపోతుంది. హెల్త్ను కాపాడుకోవాలంటే న్యూట్రిషన్ ఫుడ్ తినడం ఎంత ఇంపార్టెంటో అలాగే ఎక్సర్సైజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. అది కూడా ఈవినింగ్ టైంలో కంటే మార్నింగ్ టైంలోనే చేస్తే డేకి కావాల్సిన ఎనర్జీ వస్తుంది అండ్ డే మొత్తం మీరు కూడా యాక్టివ్గా ఉండొచ్చు అండ్ ఇంకా వెయిట్ లాస్ కూడా ఈజీగా అవ్వచ్చు. అండ్ మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే హెల్దీగా ఉండాలని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ని తింటూ ఉంటాం, కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ గురించి అంతగా పట్టించుకోం. కానీ మనం తినే ఫుడ్ అలానే రోజు ఎక్సర్సైజ్ చేయడం కూడా డేలో ఒక పార్ట్గా చూసుకోవాల్సిందే. ఇలా చేయడం వల్ల మన బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మెంటల్ హెల్త్ అన్నమాట. ఇప్పుడు మనకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్ట్రెస్ అండ్ టెన్షన్స్. మంచి ఫుడ్ తిని ఎక్సర్సైజెస్ చేస్తే ఫిజికల్ హెల్త్ బాగానే ఉంటుంది, కానీ మెంటల్ హెల్త్ అలా కాదు కదా. ఇది బాగుండాలి అంటే పీస్ఫుల్గా ఉండాలి. పీస్ఫుల్గా ఉండాలంటే చాలా కష్టం, ఎందుకంటే అందరి సిచ్యువేషన్స్ ఒకేలా ఉండవు కాబట్టి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వర్క్ లోడ్, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల డిప్రెషన్లోకి వెళ్తుంటాం. మెంటల్ హెల్త్ కంటే ఫిజికల్ హెల్త్ని కాపాడుకోవడమే ఈజీ. ఫిజికల్ హెల్త్ని కొంచెం అంటే మనం తీసుకునే యోగా అండ్ బ్యాలెన్స్ చేయడం వల్ల మెయింటైన్ అవుతూ ఉంటుంది, కానీ మెంటల్ హెల్త్ అలా కాదు. సో మనకు వీలున్నంత వరకు మెంటల్ హెల్త్ని కాపాడుకుంటూ ఉండాలి. కాబట్టి ఎక్కువ టెన్షన్ అండ్ స్ట్రెస్ కాకుండా ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి. ఎక్కువ స్ట్రెస్ అండ్ టెన్షన్ వల్ల ప్రెజెంట్ జనరేషన్లో ఏజ్తో సంబంధం లేకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. సో స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి రోజు మెడిటేషన్ అండ్ ఎక్సర్సైజ్ చేయాలి. మనకంటూ కొంచెం పర్సనల్ టైం సెట్ చేసుకొని హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాల్సిందే. సో మనకి ఏం చేయాలన్నా హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవాలి. కాబట్టి ఈ 3 మన లైఫ్లో బ్యాలెన్స్ చేయగలిగితే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావు. ఇప్పుడు ఈజీగా హెల్తీ లైఫ్ స్టైల్ని ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు అనే దానికి సంబంధించి చిన్ని టిప్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ప్రతిరోజు 7 to 8 అవర్స్ ఖచ్చితంగా నిద్రపోవడానికి ట్రై చేయాలి. ఇలా చేస్తేనే బాడీకి రెస్ట్ అనేది దొరుకుతుంది. అండ్ సెకండ్ వన్, హెల్తీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఎలాంటి కష్టాలు వచ్చినా హెల్ప్ చేసే వాళ్ళతో ఉండాలి. మనకి ఇష్టమైన వాళ్ళతో ఉండడానికి ట్రై చేయాలి. థర్డ్ వన్, రోజు ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. మంచి హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటారంట. ఫోర్త్ వన్, డే అంతా హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. ఇలా ఉంటేనే మనకు ఉన్న టెన్షన్స్ అండ్ స్ట్రెస్ కూడా తగ్గుతూ ఉంటాయి. ఫిఫ్త్ వన్, న్యూట్రిషనల్ ఫుడ్ ఒకటి తింటే సరిపోదు, రోజు 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ సిక్స్త్ వన్, చాలా మంది చేసే తప్పేంటో తెలుసా, మనకు ఉన్న టెన్షన్స్ తట్టుకోలేక బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటూ ఉంటారు. సో దీనివల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. అందుకే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మారుతున్న అలవాట్లు అండ్ కల్చర్తో పాటే మనము మారాలి, కానీ మన హెల్త్ని పక్కన పెట్టేంత మాత్రం మారకూడదన్నమాట. హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటేనే ఏదైనా సాధించగలవనే విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.